హాయ్ అండి అందరికీ. నేను మీ అఖిల సందీప్. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. సో ఊరికే చికెన్ బిర్యానీలు, ఎగ్ బిర్యానీలు, దమ్ బిర్యానీలు, చికెన్ ఫ్రై పీసులు ఊరికే ఏం తింటారండి. అప్పుడప్పుడు వెజ్ని కూడా పలకరించాలి కదా. సో చూసేద్దాం పదండి. ముందుగా 2 గ్లాసుల బాస్మతి రైస్ని కడిగి నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి, 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలండి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. దెన్ 2 బంగాళదుంపలు, 2 టమాటాలు, 4-5 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, బీన్స్, క్యారెట్, కాజు వేసుకొని ఇలా మగ్గనివ్వాలండి. సో నేను ప్రియా బిర్యానీ మసాలాని వేసానండి. మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుంది. చాలా బాగుంటుందండి, అరోమాటిక్గా ఉంటుంది. సో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కాసేపు ఫ్రై అయిన తర్వాత నేను 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసాను. సో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అని చెప్పాను కదండి, 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. వేసిన తర్వాత మనం క్యాప్ పెట్టేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. మిల్ మేకర్ని నానబెట్టాలండి. కొంచెం వేడి వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇందులో ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేస్తే అరోమాటిక్గా ఉంటుందండి, మనకి బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. సో నెక్స్ట్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని స్క్వీజ్ చేసి వేసుకోవాలండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. దెన్ బాస్మతి రైస్ ఉంది కదండి మనం నానబెట్టి పెట్టుకుంది. సో ఆ రైస్ని వేసి నెమ్మదిగా వేయాలండి, కాలుతుంది. జాగ్రత్త, బిగినర్స్ అయితే, వంట కొత్తగా నేర్చుకున్న వాళ్ళు జాగ్రత్తగా చేయండి. సో వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఊరికే కలిపితే రైస్ విరిగిపోతుందండి. సో ఏదైనా బరువు అయిన పాత్ర దానిపైన పెట్టేసి దమ్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes తర్వాత మనకు అర్థమైపోతుంది అది ఎలా ఉందని చెప్పేసి. అరోమా బయటకు వచ్చేస్తుంది. సో మన ఎమ్మి వెజిటేబుల్ బిర్యానీ రెడీ. మేమైతే ఎగ్ గ్రేవీ కర్రీతో సర్వ్ చేసుకున్నాము. మీరు పన్నీర్తో కానీ ఏదైనా గ్రేవీ కర్రీతో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.